చిట్టి బాబు. నమస్తే. ఇప్పుడు మన విలక్షణ అంటూ రాజేంద్ర బాబు కూతురు అతి చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ అంటున్నారు. అది హార్ట్ అటాక్, గ్యాస్ట్రిక్ ఉంది. కొంచెం బాడీ కొంచెం హెవీ బాడీనే. బట్ అంతైనా ఏమైనా ఈ 38 ఏళ్ళకి జరగాల్సింది కాదమ్మా. భగవంతుడు ఎప్పుడు ఎవరికి పుట్టిన వాళ్ళు గిట్టగా మానరు. ఆయన ఎప్పుడు పేజీ తిరగేస్తాడో మనకు తెలియదు. కానీ విషాదకరం ఏంటంటే దేశ విదేశాల్లో ఎక్కడ తెలుగువాడు ఉన్నా రాజేంద్ర ప్రసాద్ అని పేరు అనగానే ముఖం వికసిస్తుంది. ఎందుకంటే అంత కుటుంబాలని కుటుంబ సైతం మొత్తం పెద్ద తాతగారి నుంచి మనవాడి దాకా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిని అందరినీ పసిబిడ్డ బాలాజీ అందరినీ నవ్వించి ఆ పేరు వినగానే వాళ్ళ ముఖాలు వికసిస్తే రాజేంద్ర ప్రసాద్ గానే ఒక నవ్వు అంతటి ప్రజలకి అంత ఆనందాన్ని పంచి అంత నవ్వును పంచి ఈనాళ్ళు సాగిన ఆయన జీవితంలో ఇవాళ ఆ బిడ్డని ఈ వయసులో కన్నకూతురు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఏ తండ్రికి ఈ పరిస్థితి రాకూడదు. నా బాధల్లో ఇంత అందరు నవ్వించి ఇంత నవ్వులు పంట పండించిన అందరి మనసులో ఆనందాన్ని నింపిన నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్కి ఈ విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. భగవంతుడు ఓదార్చలేము. మనం ఒక తండ్రిని ఏ తండ్రి ఈ భూ ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన బిడ్డల మరణం చూడాలనుకోడు. అది సంభవించింది. తట్టుకోలేని బాధ అది. ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి ఆ బిడ్డలకి ఆ తల్లి పోయిన బిడ్డలకి భార్యను పోగొట్టుకున్న భర్తకి కూతురు పోగొట్టుకున్న రాజేంద్ర వాళ్ళ గుండెలు తిట్టవుగా ఉండటానికి కాస్త భగవంతుడే వాళ్ళకి ఇది శక్తి ఇవ్వాలని కోరుకుంటూ సరిపోయింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు అంటే చాలా ఇష్టం. కానీ ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నాక రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురుతో మాట్లాడట్లేదు అని ఒక టాక్ కూడా. అది ఇప్పుడు మాట్లాడలేదు. అది ఎప్పుడైనా ఏ తండ్రికి ఏదమ్మా, ఏ తండ్రి అయినా నువ్వైనా నేనైనా కూడా మన పిల్లలు పెళ్లి చేయాలి. మనం కళలు కంటాం మన పిల్లలకి ఇలా చూడాలి అలా చూడాలి. ఈ లోపల మన పిల్లలు లవ్ చేసుకొచ్చారనుకో ఆ క్షణికంగా ఉంటుంది. ఎవరికైనా క్షణికంగా గబుక్కుని నాకు కొంచెం టెంపరీ. ఆ తర్వాత బిడ్డలు పుట్టు అయిన మామూలే ఆరంభంలో ఉంటుంది కదా. ఎవరు ఏ తండ్రికి ఈ భూప్రపంచంలో ప్రతి తండ్రికి ఆ మాట ఉంటుంది. అలాగే ఎందుకంటే బాధ, చిన్న బాధ. ఎందుకంటే ఏదో కలర్ అంటారు కదా రాజేంద్ర ఆ స్థాయిలో నా కూతురికి కలెక్టర్నో ఇంకోనో రకరకాలు అనుకుంటారు. అనుకున్నప్పుడు టక్కని ఇదిగో వచ్చిన భర్త అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ క్షణం బాధే. తర్వాత మంచాడు అల్లుడు మంచాడు ఓకే మన ఎవరైతే ఏముందని అప్పుడు కలుపుకుంటూ జరుగుతుంది. అది అప్పుడు క్షణికం. కానీ అప్పుడు తర్వాత మాట్లాడకపోవటం అదంతా లేదు. కొంతకాలం అది ఎక్కడైనా ఉండేది అంతే. మరి ఇంత చిన్న వయసులో 38 సంవత్సరాలకి ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం. అదే మనం ఎవరు చెప్పగలమ్మా. ఆరోగ్యం అమ్మాయి ఏం బెడ్ రిడన్ కాదు, ఏదో రోగం కాదు, ఏమీ కాదు, హ్యాపీగా ఉంటాను. సడన్గా పొద్దునే హార్ట్ అటాక్, గ్యాస్ పట్టేసింది. గ్యాస్ పట్టడం నుంచి టక్కన హార్ట్కి పట్టింది. అది కార్డియాక్ అరెస్ట్ అనేది మనం చెప్పి రాదు. తెలుసుకుంటానికి కూడా తెలుసుకుని ట్రీట్మెంట్గా అయ్యే లోపల అయిపోతాయి. కార్డియాక్ అరెస్ట్ చాలా డేంజర్. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ఈ కార్డియాక్ అరెస్ట్ పాపం అది రాకూడదు, వచ్చింది. మనం ఏం చేయలేము, దేవుని చేతులది. అంతేనా జాతస్య మరణం అనేది ద్రోహం అని. ఇప్పుడు ఎవరెప్పుడు పుట్టాలో పుట్టినవాడు గిట్టక మానరు. కాకపోతే ఆ గిట్టిన వాళ్ళ మన తీపి స్మృతులుగా వాళ్ళని తలుచుకుంటూ ఆ బిడ్డలకి తల్లి లేని బిడ్డలు మన అండగా ఉండి వాళ్ళ భవిష్యత్తు అది చేయాల్సిందంత. ఒకరోజు సార్ కూడా అన్నారు ఆడియో లాంచ్లో, నేను తల్లి సాంగ్ చూసి నా కూతురు గుర్తొచ్చింది, నేను తల్లి అని పిలిచేవాడిని అని అంత అల్లారు ముద్దుగా చెప్పేసి నేను ఏడ్చారు ఆ సాంగ్ని. దాన్ని చూసి ఏమనిపిస్తుంది? అదేనమ్మా, ఇప్పుడు షూటింగ్లు కూడా అదే. భగవంతుడు ఎప్పుడు భగవంతుడు మెసేజ్ పంపిస్తాడు, ఇండైరెక్ట్గా పంపిస్తాడు. ఇండైరెక్ట్గా కొన్ని సూచనలు పంపిస్తారు. అది మనకు అర్థం కావు. అర్థం చేసుకుంటే మనం జాగ్రత్త పడగలం కదా. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు షూటింగ్ కూడా ఇంకోటి కూతురు చనిపోయినాక బాధపడుతూ పడే సీక్వెన్స్ ఏదో చేశారట ప్రొడ్యూసర్ చెప్తే. అది ఇప్పుడు ఆ సన్నివేశం నిజంగా జరుగుతుంది కదా. అంటే ఒక్కోసారి భగవంతుడు అలా సూచనలు పంపిస్తాడేమో. మనం తెలుసుకుంటే జాగ్రత్త పడగలం. ఏమి జాగ్రత్త పడగలం? దేవుని నిర్ణయానికి మనం ఏం చేయలేమమ్మా. దేవుని నిర్ణయం ఏది జరగకూడదు, ఒక దురదృష్టం. అది ఇలాంటి మనిషికి పైగా అందరినీ నవ్విస్తూ బతికిన ఆయన 50 ఏళ్ల జీవితం మొదటి నుంచి ఇప్పటిదాకా ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ఛాలెంజ్లు ఫేస్ చేశాడు. హీరోగా, కమెడియన్గా, ఫ్యామిలీ పెద్దగా అన్ని రకాల పాత్రలు ఏ పాత్ర వేసినా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాండంగా చేశాడని అనిపించుకున్నాడు. తప్పితే ఈ పాత్ర రాజేంద్ర ప్రసాద్ వల్ల చెడిపోయింది అలా అందరినీ మెప్పించి ఒప్పించి అందుకనే చోట నిలిచారు, ఎవరిని గెలిచారు అని రాజేంద్ర ప్రసాద్ అయితే
కళామ తల్లి ఒడిలో నిలిచాడు, కోట్లాది తెలుగు వాళ్ళ హృదయాన్ని గెలిచాడు.